తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా ఈరోజు ఉదయం సినారే కళామందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షత వహించినారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రజల సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ప్రధాన లక్ష్యంగా తీసుకుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీల స్థాయిలో నిర్వహించబడుతూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా రూపకల్పన చేయబడింది. శ్రీమతి బల్గం వైశ్య తదుపరి 14వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కూర భాగ్యలక్ష్మి గారిని వారు రానందున అదేవిధంగా వార్డు కౌన్సిలర్ శ్రీమతి కోరుతున్నారు. ముప్పై వార్డు కౌన్సిల్ సభ్యులు తదుపరి 31వ వార్డు కౌన్సిల్ సభ్యులు 33వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కొండలక్ష్మి గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారిని గౌరవ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సన్మానించవలసిందిగా కోరుతున్నాను. వారిని గౌరవ చైర్పర్సన్ మరియు రావాల్సిందిగా కోరుతున్నాను. ఏమైనా సుగంధ శిరీషను చాలా చెప్తారు కదా అయిపోయింది కదా వీళ్ళందరూ అయిపోయారు. మీకే మీ 8 చాలా కప్పుకొని ఉండిపోయి 7 దాకా అయింది కదా. అదేవిధంగా శ్రీమతి శివగారిని వేదికగా కోరుతున్నా.